సారీ సారీ లేట్ అయింది. పర్లేదు. హే, ఈ లుక్ సూపర్ గా ఉంది. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. పర్వాలేదే, నీ కాంప్లిమెంట్స్ ఇవ్వడం కూడా తెలుసు. ఏమన్నా అర్జున్ గారు ఎక్కడ ఉండిపోయారండి? లోపల రండి. ఈయనకి మరీ మొహం ఎక్కువండి, మీరే చూసుకోవాలి మరి. రండి రండి. బాబు ఎవరు? అర్జున్ గారండి. మీరేనా? రండి రండి. నమస్కారం. మా అల్లుడు గారు అంతా చెప్పారు. లోపలికి రండి, తీసుకెళ్ళాం. సరే. ఎవరో గుర్తుపట్టారా? బాలసుబ్రహ్మణ్యం గారు, మా సారాలు మాంగారు. ఓ రండి రండి. అన్నట్టు మీరు ఏం తీసుకుంటారా? ప్రభా సార్. అర్రే, ఇక్కడ ఎక్కడ ఉండాలి. మీరు ఉండండి, నేను తీసుకొచ్చేస్తాను. అర్జున్, వాట్సాప్? శుభ. హాయ్ శుభ. హాయ్. ఏ సారీ అర్జున్, ఈ రోజు వర్క్ లో స్టక్ అయిపోయి మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను. అదేం పర్లేదు సార్. మ్యామ్. సార్ టెన్షన్ గా ఉంది సార్. నా త్వరగా చెప్తా. కమ్. మది. అర్జున్. హాయ్ అర్జున్, ఎలా ఉన్నారు? మీనాక్షి ఎలా ఉంది? వాళ్ళ పాప యాత్రను కలిసారా? యాక్చువల్లీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాం. ఏదో టోర్నమెంట్ ఉంది, రాలేకపోయామన్నారు. హాయ్ మ్యామ్. హే హాయ్. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. సార్ ప్లీజ్ సార్. శుభద్ర. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇదే రియాలిటీ, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. డైలీ తన గుడ్ నైట్ చెప్పి నిద్రపుచ్చే వరకు ఓకే, కానీ మళ్ళీ తను నిద్రలేచే వరకు నేను పడే టెన్షన్ ఉందే, మాటల్లో చెప్పలేను. ఓ రోజు ఏమైందో తెలుసా? నేనెంత లేపినా తను నిద్ర లేవలేదు. ఒక్క సెకండ్ గుండె ఆగిపోయినంత పనైంది. కాసేపు అయ్యాక నన్ను చూసి కన్ను కొట్టింది. అది నా మది. తను నా లైఫ్నే మార్చేసింది. ఏదో ఒక రోజు మా ఆవిడ చనిపోవాల్సిందేనని నాకు తెలుసు. సార్ ఏంటి సార్? నిజమేగా, అలాంటి ఒక రోజు అందరికీ ఖచ్చితంగా వస్తుంది. నాకు, నీకు, మనందరికీ. నా బాధల్లా నా కళ్ళ ముందే తను వెళ్ళిపోతుందని. సపోజ్ తను రేపే చనిపోయింది అనుకో, నేను ఏడుస్తూ కూర్చున్నానంటే తను దెయ్యంలో వచ్చి మరీ టార్చర్ పెడుతుంది. లైఫ్ అనేది చాలా సింపుల్ అర్జున్. హ్యూమన్ లైఫ్ స్పాన్ 120 years ఉంటుందంటారు. మన తాతయ్య జనరేషన్ వాళ్ళు 100 ఏళ్ల దాకా బతికారు. తర్వాత 190 అయింది, 90, 80 అయింది, 80, 70 అయింది. ఇప్పుడున్న జనరేషన్ గురించి అంటావా? మనం 50 years బతికితేనే వీఆర్ బ్లెస్డ్. ఒకవేళ పెద్దోళ్ళు ఎవరైనా జీవిస్తూ 100 ఏళ్ళు చల్లగా ఉంటారా అన్నారనుకో, అయ్యయ్యో అన్నేళ్లు బతకడం మా వల్ల కాదని చెప్పేస్తున్నాం. మనందరికీ తెలుసు చుట్టూ ఉన్నదంతా ఫేక్ అని, కానీ వీటి మధ్య కూడా ఓ మంచి లైఫ్ లీడ్ చేయాలని. వీఆర్ జస్ట్ ట్రైంగ్. లైఫ్ అన్నీ నేర్పిస్తుంది, నేర్చుకోవాలంతే. రేపు ఎప్పుడైనా నిన్ను చూసి ఒకడు హాయిని పలకరించాడు అనుకో, తిరిగి నవ్వుతూ హాయిని చెప్పు చాలు. అంతే కదా లైఫ్ అంటే. సార్ సార్ టైం అయిపోతుంది, రండి సార్. యా వస్తున్నా. హే పద పద, కమాన్.
అర్జున్ శుభ, నా లైఫ్లో నేను మర్చిపోలేని ట్రావెల్ ఇది. నాలో ఉన్న భయాలు మొహమాటాలు అన్నీ పోయి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నీతో టైం స్పెండ్ చేయాలి, చాలా చాలా మాట్లాడాలని ఉంది. త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ శుభ. అమ్మా ఇంకో 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను. అమ్మా నీకు ముందే చెప్తున్నాను, నాన్నని పాతవన్నీ తవ్వదని చెప్పు. అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. నీకు బోర్ కొట్టదా? చెప్పొచ్చు కదా. ఇంకొద్దిసేపే ప్లీజ్. అర్జున్ త్వరగా మాట్లాడొచ్చే. హే హాయ్ శుభ. నీ హాయ్ హలో కోసం రాలేదు. ఎందుకురా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? అది యాక్చువల్గా ఇలా కాదు, నీ మబ్బు మొహానికి బెన్స్ కావాల్సి వచ్చిందా? శుభ పద 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 పద, తిరిగి చూడద్దు. శుభ రారా ఇటు. ఎప్పటి నుంచో నా మైండ్ ని డిస్టర్బ్ చేస్తున్న విషయం ఇన్నాళ్ళకి క్లియర్ అయిపోయింది. అర్జున్, వాడి దిమ్మ తిరిగిపోయింది. నువ్వు చూడలేదు కదూ? శుభ, ఇప్పుడిప్పుడే నన్ను ఒక విషయం డిస్టర్బ్ చేస్తుంది. నీతో ఆ విషయం ఎలా చెప్పాలి? ఇఫ్ యూ డోంట్ మైండ్. శుభ